హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్. ఈ రోజు అయితే నేను అయితే వైజాగ్లో ఉన్నాను అనమాట. వైజాగ్లో ఉండగానే తెలిసిందే కదా, వైజాగ్ వచ్చామంటేనే బీచ్కి వెళ్ళాలి. ఆ బీచెస్ అనేవి చాలా ఉంటాయి. అందులో ద బెస్ట్ బీచ్ అయితే ఇది మీకు చూపించబోతున్నాను. అదే గోవా అంట. విశాఖపట్నంలో ఉన్న గోవా. ఇక్కడ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట బీచ్ అనేది. నేను వచ్చిన ఇన్ని రోజుల్లో ఈసారి బీచ్ అనేది నేను విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా బెస్ట్ బీచ్ అనమాట. ఆ బీచ్ అనేది మనం సీఎం క్యాంప్ ఆఫీసు ముందరనే ఉంటుంది. భీమిలి నుంచి వస్తే అదే మన రుషికొండ బీచ్ అనమాట. రుషికొండ బీచ్ అనగా షిప్ ఉన్న బీచ్ అన్ని అనుకుంటారు, కాదు. ఈ బీచ్ అనేది చాలా బెస్ట్ బీచ్ అనమాట, రుషికొండ బీచ్. ఎవరు విజిట్ చేసినా సరే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అరకు కాఫీ అలానే చాలా చాలా బిర్యానీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, నాయుడు కుండ బిర్యానీ. ఎవరైనా తినాలనుకుంటే రండి, బాగుంటుంది. అలానే ఈ బీచ్కి ఎంతమంది విజిట్ చేశారు ఒకసారి చెప్పండి. ఇక్కడ పార్కింగ్ టికెట్స్ కూడా ఉంటాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే స్నాక్స్ అలానే ఫుడ్ అయితే ప్రతిదీ ఉంటుంది. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండింగ్ కూడా చూడండి. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే బండి ఇక్కడ పార్క్ చేసుకున్నాం. మీద పార్క్ చేసుకుంటే 20 రూపాయలు మిగులుతుంది, అది మీరు చూసుకోండి ఇంకా. అండ్ ఇప్పుడు చూడండి, బీచ్ డ్రెస్సులు కూడా ఇక్కడే ఉంటాయి. బీచ్ టీ షర్ట్లు, ఐ లవ్ వైజాగ్ ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. కిడ్స్ కి సంబంధించింది కూడా జొన్న పొత్తులు, గిన్నె పొత్తులు, అదండి బీచ్ రిసార్ట్ అన్నీ ఉంటాయి. రిసార్ట్ లోకి వెళ్ళి తినాలంటే డబ్బులు కూడా ఎక్కువ పెట్టుకోవాలి, చూసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి దగ్గర చాలా మంది అయితే పార్సల్ తెచ్చుకుంటారు లోనికి వెళ్ళి తినడానికి. అది కూడా మనం చూద్దాం, పిక్నిక్ లా ఉంటది. ఇప్పుడైతే చూడండి, గేట్లు కర్రలోటుకొని మరి తిరుగుతుంటారు. మనమైతే ఇప్పుడు బీచ్ లోకి వెళ్తున్నాం. అక్కడ చూసారా రిప్ కన్స్ట్రక్షన్ ఉంది. అది డేంజర్ ఏంటంటే 2 అలల మధ్యన దొరికిపోతే నువ్వు ఇంటికి వెళ్ళావు అనమాట, అది అర్థం. ఆల్రెడీ తుఫాన్ టైం కాబట్టి చాలా సేఫ్ గా అయితే వెళ్ళాలి. చూడండి, 2 పక్కల రాయలు ఉన్నాయి, చాలా ఉంటది. ఫోటో వాళ్ళు వస్తారు, ఫోటో కొడతారు అన్ఎక్స్పెక్టెడ్ గా 30 రూపాయలు తీసుకుంటారు. నచ్చేది 30 రూపాయలు ఇవ్వండి, లేకపోతే వద్దురు ఆయన వచ్చేయండి. మా సాయిగడికి లవర్ లేదు, వాడు బాధపడతాను, మరి ఏడ్ చేద్దాము. పర్యవేక్షణ ఎవరిని ఎవరికి ఉన్నా సరే బీచ్ ఫోటో వాళ్ళు వస్తారు. వీళ్ళది బెస్ట్ లైఫ్. సోలో లైఫ్ ఇస్ సో బెటర్. ప్రశాంతం పడుకున్నాం మనం. చూసా ఓవరాక్షన్. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? చూస్తున్నారు కదా, బీచ్ వెహికల్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. చూడండి, బీచ్ వెహికల్స్ ఎవరైనా రైడ్ చేయాలనుకున్నా మంచి మంచి ఉంటాయి. ఎవరు రైడ్ చేసుకున్నా పేమెంట్ ఇచ్చి మరి రైడ్ చేయాలి, లేకపోతే నాట్ యాక్సెప్టెడ్. మరి తర్వాత మరి ఇష్టం. మరి మంది వచ్చారు ఆర్క్ బీచ్ లో కూడా. మార్నింగ్ టైం ఎంతమంది ఉండరేమో, అంత క్రౌడ్ అయితే ఉందనమాట ఇక్కడ. చిన్నపిల్లలతో సైతం ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ చిన్నపిల్లలు లోనికి వెళ్ళిపోకుండా అక్కడ చూడండి తాడులతో ఏవో కట్టారు, ఫెన్సింగ్ లాగా. చిన్నపిల్లలు లోనికి వెళ్లకుండా చిన్నపిల్లలు చూసుకోవాలి. అలాగే చిన్నోళ్ళే కాదు, పెద్దలు కూడా గెంతుతుంటారు, ఎక్కువ కవర్ చేయకూడదు. ఇప్పుడైతే మనం రిసార్ట్స్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే బీచ్ లో ఎంతమంది ఉన్నారో దానికి రెట్టింపు పర్సన్స్ అయితే అందులోనే ఉన్నారు, చూద్దాం. అలానే మన ముందర ఉన్నది ఎక్స్ఎం ప్యాలెస్ అనమాట. చూద్దాం. అంతే, లోనికి ఎంట్రీ ఎవరు లేండి, వెళ్ళిపోగలరు. ఇక్కడ టికెట్ అవి కట్టరు, ఎందుకంటే బయట మనం కొట్టుకుని పార్కింగ్ టికెట్నే. చాలా మంది పోతానికి వచ్చారు. చెట్ల కింద ఈత చెట్లు, తాటి చెట్లు ఇవైతే నాకు తెలియట్లేదు, కొజ్జోన చెట్లు అన్న. మీరు ఎవరో ఇప్పుడు వచ్చినా సరే బెటర్, ఎందుకంటే రూమ్స్ లో తినకంట ఇక్కడైతే ఒక పార్సల్ బిర్యానీ తెచ్చుకుని ప్రశాంతం తినుకోవచ్చు. ఆ ఫీల్ అయితే వేరే లెవెల్ అని చెప్తాను. బీచ్ చూస్తూ ఒక చెట్టు కింద బిర్యానీ తింటే అది వేరే లెవెల్. చూడండి, బస్తాలు తెచ్చేస్తాను. ఎంతమంది వచ్చారు మరి. పిల్లలు చూడండి, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. ఎవరు రావాలనుకుని 20 రూపాయలే కదా ఎంట్రీ ఫీజు, వచ్చేయండి. బైక్ ఎట్టయితే 20 రూపాయలు, నడిచి వస్తే ఫ్రీ. అది మీరు చూసుకోండి. ఇంకా చాలా బాగుంటుంది. సాయిగడ్ అయితే ఏదో కల్చర్ యాక్టివిటీ చేద్దాం అన్నాడు, ఏడ్ చేసింది నాకు క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ఫోటోషూట్కి అయితే మంచి ప్లేస్ అయితే ఉంది. ఇదేనమాట. వాడైతే చేపకు ముద్దెట్టాడు జలకన్యకి. పిల్లలు పుడితే ఈడిదే కంప్లైంట్, రుషికొండ బీచ్ కి అయితే కంప్లైంట్ వస్తుంది. అది ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా మంది అయితే ఇక్కడ భోజనం, పిక్నిక్ అన్ని చేస్తారు అనమాట. నైట్ ఇంకా బ్యూటిఫుల్ మొదలుగా నైట్ కంప్లీట్ చేయాలి కాబట్టి. ఎందుకు ఇప్పుడైతే మనం స్టోన్స్ దగ్గరికి వెళ్దాం. ఎవరు బాగా వస్తారు. నేను చూస్తే మా సాయిగడితో వచ్చారు అందరూ లవర్స్ బాగా పెడితే మనం సోలో బాట్ పట్టాం. చూడండి, ఫోటో షూట్ లాగా ఎంతవరకు
సాధ్యం. ఓ నీ అబ్బా ఆపరదే. ఎవరెవరో కిసులెట్టుకొని తింటట, మా సాయిగడి బాధపడుతుండ. ఇప్పుడైతే రామ్ సేతుకి వచ్చాం. చూస్తుంటారు కదా, ఇదే రామ్ సేతు, మినీ రామ్ సేతు. మినీ అంటే అప్పుడు వాళ్ళు ఎత్తారు, ఇప్పుడు కుక్లేర్లు గిక్లేర్లు వేసేయాలండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే మంచి ఫోటో వెడ్డింగ్ షూట్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. మంచి గెరటాలు ఫీల్ అయితే వస్తుంది. డ్రోన్ షూట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇప్పుడు అండ్ ఇక్కడ తుఫాన్ హెచ్చరికలు పెట్టడం వల్ల లోనికి ఇంకెళ్ళనీయట్లేదు. ఇంకా ఉన్నాయి రాయిలు చూడండి, మీదకున్నాయి. ఎప్పుడు కెట్టడం ఎక్కువ వస్తుందో అయితే చెప్పట్లేదు అనమాట. వాళ్ళు చెప్పేది ఏమి ఉండదు, వెళ్తే అటు నుంచి అటు వెళ్ళిపోవడమే ఇస్తాము. సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్, సేఫ్టీ తీసుకోమన్నారు. అలానే ఇక్కడి నుంచి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూస్తే వేరే లెవెల్ వ్యూ అనమాట. చూడండి, మంచి లెవెల్, కొండల మధ్యన వైజాగ్ ముందల బీచ్లోని పిల్లలు జల్లలు అన్నీ ఉన్నాయి. జల్లు చేపలు కాదు, మనుషులు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మా ఫోటో షూట్స్ ఎడదొబ్బారనమాట, చెప్పకూడదని. ఎందుకంటే వాళ్ళ స్టిల్స్కి మనం చూస్తుంటే మనకు మండిపోయింది. ఇక్కడ చూడండి పడవలు ఉన్నాయి, ఇక్కడి నుంచి చేపలకి వెళ్తారు. అలానే మనం సముద్రంలోనే ఏదైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే చేయొచ్చు. చూడండి పిల్లలు అలానే ఫాదర్, ఎంత అద్భుతమైన ఫీల్ తెలుసా ఇది. పేరెంట్స్తో పిల్లలు అలా బీచ్లో కదులుతుండే. ఇది అడ్వెంచరల్ బోటు. ఇప్పుడైతే క్లోజ్ ఉంది, ఎందుకంటే తుఫాను హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేశారు. అండ్ తుఫాన్ లేకపోతే ఇవైతే లోనికి వెళ్తాయి. పర్ హెడ్ 200 ఎంతో తీసుకుంటారేమో, అదైతే అడగలేదు. సాయి గారికి తెలిసింది ఏంటంటే, ఒక్క నిమిషం స్పెట్స్ పెట్టుకుని మాట్లాడుతున్నా. లవ్ ఉంటే రావాలి, లవ్ లేకపోతే వేస్ట్ ఏముంది, ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో వచ్చి. ఎందుకంటే బీచ్ అనేది ఓన్లీ లవర్స్ కాదు, అందరికీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పిల్లలు లోనికి వెళ్ళిపోకుండా ఈ ఒకటి ఉంటాయి, బాగుంది. ఈ బీచ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవర్స్, సింగిల్స్ అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్. ఎవరు రావాలని వచ్చేది ఎంజాయ్ చేసేది. చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇది ప్లాస్టిక్ క్లీన్ చేసేది అనమాట. ప్లాస్టికే కాదు, అలానే బాటిల్స్ ఏమైనా కింద పడిపోయినా సరే క్లీన్ చేస్తుంది. బ్లీచ్ క్లీనింగ్. అలానే ఒక పడవ వచ్చింది సముద్రం నుంచి, తెలవమని వెళ్ళిపోయారు అనమాట. ఎక్కడ పడవలు చూడనట్టు. ఇక్కడ చూడండి అమ్మాయిలు ఎంజాయ్మెంట్. ఇది లెవెల్. మనం ఉన్న ఇంట్లో కూర్చోండిరా మీరు, జగనం రండిరా, ఎంజాయ్ చేద్దాం రండిరా. ఇప్పుడైతే నేనైతే రిటర్న్ అయితే అయిపోయాను అనమాట. చూడండి లోన్ ఎంతమంది ఉన్నారు, ఒడ్డున అంతమంది ఉన్నారు. రెడ్ ఫ్లాగ్ ఉంది. ఇలానే వాచ్ టవర్ నుంచి వాళ్ళు చెక్ చేస్తూ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, లోనికి వెళ్ళొద్దురా బాబోయ్ అని. అండ్ ఇప్పుడైతే మనమేంటి వెళ్ళిపోతానులే, ఇంకా మనం అయితే బుర్ర పని చేయకూడదు. ఈ డ్యాన్స్ సేపు తినేస్తాను మమ్మల్ని అనుకోకండి. ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగానే ఉంటుంది అనమాట. ఎక్కడైనా సరే బీచ్ అంటేనే వైజాగ్ ఒక పేరు, వైజాగ్ బీచ్. ఆల్రెడీ మామిడికాయలు కూడా వస్తాయి. ఏమో సంక్రాంతి రాలేదు, మామిడికాయలు వస్తాయి. ఎవరైనా తింటుంటే కామెంట్ చేయండి. ప్రశాంతంగా ఒక మొక్కజొన్న పొడి తింటూ బీచ్ని చూస్తే అది వేరే ఫీల్ అనమాట. ఉంటాను మండి, జై హింద్.